నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 28, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:14 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘబహుళ అమావాస్య. అమావాస్య తిథి ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8:42 నుండి ఫిబ్రవరి 28 శుక్రవారం ఉదయం 7:06 వరకు అమావాస్య తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన మాఘబహుళ తిథి ప్రారంభమవుతుంది. పాడ్యమి తిథి ఫిబ్రవరి 28 శుక్రవారం ఉదయం 7:07 నుండి మార్చి 1 శనివారం తెల్లవారితే 5:30 వరకు ఉంటుంది. తదుపరి పాల్గొన శుక్ల విద్యాతిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శతభిషం. శతభిష నక్షత్రం ఫిబ్రవరి 28 శుక్రవారం మధ్యాహ్నం 3:05 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. కుంభరాశి శుక్రవారం తెల్లవారితే 5:58 వరకు ఉంటుంది. తదుపరి మీనరాశి ప్రారంభమవుతుంది. యోగం సిద్ధ రాత్రి 8:07 వరకు. తదుపరి సాధ్య కరణం కింస్తుగ్న సాయంత్రం 4:49 వరకు. తదుపరి భవ రేపు తెల్లవారుతానగా శనివారం తెల్లవారితే 3:18 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 9:13 నుండి రాత్రి 10:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి ఉదయం 9:36 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:14 నుండి ఉదయం 9:40 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:02 నుండి ఉదయం 5:50 వరకు. అమృత గడియలు ఉదయం 8:45 నుండి ఉదయం 10:16 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, బలరాముడి భార్య పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాబర్ట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అయితే అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, ధర్మరాజు భార్యల పేరు ఏమిటి? ఈ ప్రశ్నకైతే సమాధానం ద్రౌపది, దేవిక అండి. దుర్గా గారు అయితే చాలా డీటెయిల్గా కూడా కామెంట్ చేస్తారు కరెక్ట్గా. మిగిలిన వాళ్ళు కూడా మీకు ఎంతవరకు తెలిస్తే అంతా మీ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు అమావాస్య అండి. పాడ్యమి 2 తిథులు ఉన్న సూర్యోదయంతో కూడి ఉండడం వల్ల ఈరోజు అమావాస్యగా పరిగణిస్తాము. కానీ ఇంటికి సంబంధించి దిష్టి తీసుకోవాలి, పిల్లలకు చేయాలన్నా లేదా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలన్నా లక్షవారమే మంచిదండి. ఆ రోజే మనకి రాత్రితో కూడిన అమావాస్య తిథి అనేది ఉంది. ఆ రోజు అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈరోజు నేషనల్ సైన్స్ డే కూడా, మరియు దర్జీల దినోత్సవం, మరియు మన మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మరియు కంచి కామకోటికి పీఠాధిపతి అయిన 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి వర్ధంతి అండి. మరియు నటుడు రాజేంద్ర ప్రసాద్ మరియు కమెడియన్ సునీల్ మరియు నటుడు శ్రీరాము మరియు నటి రవలి వాళ్ళ పుట్టినరోజు అండి ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను.
ఇవి ఈరోజు ప్రత్యేకతలు. అదేవిధంగా నాకు ఒకరు కామెంట్ చేశారండి, మరి వాళ్ళు వేరే కంట్రీ ఏమో నాకు తెలియదు, ఇవే టైమింగ్స్ వేరే కంట్రీలో కూడా ఫాలో అవ్వాలని. సూర్యోదయం బట్టి మన టైమింగ్స్ అనేవి ఉంటాయండి. వేరే కంట్రీకి వెళ్తే సూర్యోదయం టైమింగ్ మారిపోతుంది కదండి, కాబట్టి అక్కడ టైమింగ్ కూడా మారుతుంది. మీకు వేరే కంట్రీ అయితే నాకు కామెంట్ చేసినట్లయితే పూజ డేట్స్ ఇలాంటివి ఏమైనా ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. షడ్రుచులు బై కిరణ్ ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలు, ధర్మ సందేహాలు, పురాణ కథల వంటి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నారు. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, ఇంకా ఎన్నో స్తోత్రాలు తేలిగ్గా అందరూ నేర్చుకునే విధంగా చెప్తారు. కాబట్టి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈరోజు అమావాస్య తిథి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేయడానికైతే ముహూర్తాలు లేవండి. అమావాస్య తిథి ఉదయం వరకే ఉంది, తర్వాత లేదు కదా అనొచ్చు. అమావాస్య తిథి ఒక పూట ఉన్నా కూడా రోజంతా పరిగణించాలి. ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.